అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఆ ప్రమాదం గురించి ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపు 200కి పైగా ప్రయాణికులు ఆ ఫ్లైట్ క్రాష్‌లో మరణించారు. దాన్ని ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఏంటంటే దానికి సంబంధించి ఎన్నో నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయన్నమాట. సో, ఇప్పుడు బయటపడ్డ నిజం ఏంటంటే ఆ ఫ్లైట్‌లో ఇద్దరు పైలట్స్ ఉన్నారు. ఒకళ్ళ పేరు సుమిత్ సబర్వాల్, ఇంకొకళ్ళ పేరు కుందర్. సో, అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే సుమిత్ సబర్వాల్ అనే ఆ పైలట్‌కి మానసిక స్థితి సరిగ్గా లేదు. అంటే ఆ విమానం డ్రైవ్ చేస్తున్నప్పటి నుంచి అంటే అంతకుముందే అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఏంటంటే ఆయన ఈ పెట్రోల్ కంట్రోల్ స్విచ్ ఏదైతే ఉందో, ఇంధనం కంట్రోల్ చేసే స్విచ్ ఏదైతే ఉందో అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు దాన్ని ఆఫ్ చేయడం వల్ల సో గాల్లోకి ఎగరాల్సింది అలా నేల మీదే ఇంకా కుప్పకూలిపోయిందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఏంటంటే అంటే ఈ సుమిత్ సబర్వాల్ అనే వ్యక్తి ఇది అంటే అతను ఆ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఇంకొక పైలట్ ఎవరైతే ఉన్నారో కుందర్ అతను ఎందుకు ఆఫ్ చేశారని అడిగిన ఆ సంభాషణలన్నీ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయింది. సో ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అనే అంశం అనేది ప్రధానంగా హైలైట్ అవుతుంది. సో ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటనేది ఇప్పుడు నేను వివరిస్తాను. సో ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే ఇందులో విమాన వేగం కానీ విమానం ఎంత ఎత్తుకి ఎగురుతుంది సో ఇవన్నీ అందులో రికార్డ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఫ్లైట్లో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఒకటి విమాన వేగం, విమాన ఎత్తు ఎంతవరకు వెళ్తుంది సో అదంతా రికార్డ్ అయ్యేది. ఇంకోటి ఏంటంటే సో ఆ సిబ్బందితో ఫ్లైట్ సిబ్బందితో మాట్లాడేది, పైలట్స్ మధ్య ఈ ప్రైవేట్ కాన్వర్జేషన్ అంతా అందులో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. అలా ప్రతి ఫ్లైట్లో 2 బ్లాక్ బాక్స్లు ఉంటాయి. సో పేరుకే ఇది బ్లాక్ బాక్స్ కానీ ఇది ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. అయితే ఇందులో రికార్డ్ అయింది అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే కానీ ఈ విషయం తెలుసుకున్న చాలామంది సిటిజన్స్ ఏమంటున్నారంటే ఇదంతా ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే బోయింగ్ ఫ్లైట్ తన మీద ఉన్న ఈ అబాండాన్ని పక్కన పెట్టడం కోసం ఆయన మీద ఈ నింద వేసేశారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అప్పటికి ఆయన అంతకుముందు అంటే ఆ ప్రమాదం జరిగే ముందు అప్పటికే ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. కాకపోతే మెంటల్ టెస్ట్ అప్పుడు ఆయన బాగానే పాస్ అయ్యారని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అయితే ఆయన మెంటల్ కండిషన్ అనేది సరిగ్గా లేదు. ఎందుకంటే అంతకుముందే ఆయన వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అది ఆయన జీర్ణించుకోలేక డిఫరెంట్గా బిహేవ్ చేసేవారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దానివల్ల ఆయన ఆయన సూసైడ్ చేసుకుందామని ఇంకా అప్పుడు టేక్ ఆఫ్ అయిన వెంటనే ఆ స్విచ్ ఆఫ్ చేశారని ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఈ వాదన అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. కానీ చాలామంది సాధారణ జనాలు మాత్రం అంతకుముందు ప్రయాణించిన వాళ్ళు మాత్రం ఇదంతా అసలు సరికాదు. ఎందుకంటే బోయింగ్ ఫ్లైట్స్ వల్ల గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న ఈ అబాండాన్ని పక్కన పెట్టేయడం కోసం చనిపోయిన వ్యక్తి మీద తోసేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే గతంలో కూడా కొన్నిసార్లు అంటే ఎవరన్నా పైలట్స్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇలా ఈ పెట్రోల్ కంట్రోల్ స్విచ్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ చేసేసే వాళ్ళని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా నిజాలు బయటకి రాకుండా మనం ఎవరిని నిందించలేం. అది బోయింగ్ ఫ్లైట్ తప్పిదమా లేకపోతే సుమిత్ ఆ పైలట్ తప్పిదమా అనేది మనం ఎవరిని నిందించలేం. ఎందుకంటే నేను గత వీడియోలో కూడా చెప్పినట్టు నిజాలు తెలుసుకోకుండా మనం ఎవరిని నిందించలేం. యాక్చువల్లీ ఆ సుమిత్ అనే ఆయన ఇంకా కుందర్ అనే ఆ ఇద్దరు పైలట్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ విషయంలో బోయింగ్ ఫ్లైట్స్ వాళ్ళే చెప్పారు వాళ్ళిద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని. బట్ ఇప్పుడు ఏంటంటే ఆయన సొంత తప్పిదం, ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు కాబట్టి ఆ స్విచ్ ఆఫ్ చేశారని ఇప్పుడు బోయింగ్ ఫ్లైట్స్ వాళ్ళు ఈ వాదన వినిపిస్తున్నారు. ఏదేమైనా సరే ఇది మీడియా వరకు మిగతా వాళ్ళందరూ సుమిత్ సొంత తప్పిదమే అంటున్నారు. కానీ సాధారణ జనాలు మాత్రం ఇదంతా చనిపోయిన వ్యక్తి మీద అబాండాలు వేయడం అనవసరం. ఇది అతని తప్పు అయితే కాదు, ఖచ్చితంగా బోయింగ్ ఫ్లైట్స్ తప్పే అయి ఉంటుంది. కానీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు ఎవరి తప్పు అనేది మనకి అప్పుడు తెలుస్తుంది. కానీ ఏదేమైనా అంటే అందరూ ఎంతో హ్యాపీగా వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్నారు. బట్ అనుకోకుండా ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయింది. సో ఇంకా అది ఎవరు ఏం చేయలేరు ఇంకా. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వెళ్తున్న పని వేరు. సో ఇలా ఎంతోమంది అందరూ కలిసి ఆ ఫ్లైట్లో వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత టేక్ ఆఫ్ అయిన వెంటనే అనుకోకుండా
కుప్పకూలిపోయింది. సో, దీనికి ఎవరు బాధ్యులనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతానే ఉంది. కానీ ప్రెజెంట్ ఏంటంటే ఇది ఈ పైలట్ సుమిత్ మీద వేసింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక అలిగేషన్ మాత్రమే. దీనిపై పెద్ద ప్రూఫ్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే ప్రూఫ్స్ వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద అతనే చేశాడని, ఆయనే చేశారని ఇలాంటి అబాండం వేయడం వల్ల సో ఇది కంప్లీట్‌గా ఇది ఎలా పోర్ట్రే అవుతుందంటే ఆ బోయింగ్ ఫ్లైట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది కావాలని చేస్తున్నారని పోర్ట్రే అవుతుంది. వాళ్ళు ఇలా చేయడం వల్ల. అయితే అయితే ఇప్పుడు దీంతో ఆగిపోయింది. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా నిజాలు బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే బోయింగ్ ఫ్లైట్స్ వాళ్ళ వాదన అయితే ఇది. సో, సాధారణ వ్యక్తుల వాళ్ళ అభిప్రాయం అయితే పైలట్ సుమిత్ కాదని వాళ్ళ అభిప్రాయం. మరి చూడాలి ఇంకా ఫ్యూచర్‌లో రాను ఇంకా ఏ నిజాలు బయటపడతాయనేది. కానీ ఇది మాత్రం చాలా దారుణమైన సంఘటన. దీని మీద మేము ఆల్రెడీ వీడియో కూడా చేసాం. అంతకుముందు బోయింగ్ ఫ్లైట్స్ మీద అంతకుముందు ఏమేం ప్రమాదాలు జరిగాయని దాని మీద వీడియో కూడా చేసాం. మీకు ఇక్కడ పైన కనిపిస్తది. సో, ఒకసారి ఆ వీడియో క్లిక్ చేసి చూడండి. దాని మీద కూడా వీడియో చేసాం. సో, ఇప్పుడు దీని మీద కూడా వీడియో చేస్తున్నాం. సో, ఖచ్చితంగా స్పందించాలి కాబట్టి దీని మీద కూడా వీడియో చేస్తున్నాం.